అది డిసెంబర్ 2006 ఉత్తరప్రదేశ్ నటారి విలేజ్ లో సెక్టర్ 31 D5 హౌస్ లో 19 విక్టిమ్ బోన్స్ అండ్ స్కల్స్ అంటే చనిపోయిన వాళ్ళ అస్థి పంజరాలు దొరికాయి. అసలేంటి ఈ కేసు అంటే ఈ కేసు గురించి చాలా డీప్ గా తెలుసుకోవాల్సిందే. నటారి విలేజ్ లో 2005 నుంచి 2006 వరకు చాలా మంది చిన్నపిల్లలు అండ్ ఆడవాళ్ళు కనిపించకుండా పోతున్నారు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మిస్సింగ్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నా బట్ అక్కడ జనాలు పేదవాళ్ళు కాబట్టి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ మిస్సింగ్ కంప్లైంట్స్ ని ఇగ్నోర్ చేశారు. ఇలా జరుగుతుంటే చిన్నపిల్లల్ని స్కూల్ పంపించాలన్నా భయపడేవాళ్ళు ఆ గ్రామస్తులు. और माँ बाप हमें छुपाते थे, हम बाहर जाना चाहते थे, स्कूल भेजते हुए डर लगता था उन्हें। डर लगता था कि कभी ना कभी हम भी सड़क पे रहते हैं, कहीं भी हम ना हाथ आ जाए. అది ఏప్రిల్ 2006 జ్యోతి అనే 10 ఏళ్ల చిన్నపిల్ల కనిపించకుండా పోయింది. తనని వాళ్ళ అమ్మ టాయిలెంట్కి వెళ్ళమని వాళ్ళ అమ్మ బట్టలు ఇచ్చి పంపించింది. అయితే తను సెక్టర్ 31 D5 హౌస్ మీదుగా టాయిలెంట్కి వెళ్ళింది. వెళ్ళి చాలాసేపు అయింది కానీ తను రాలేదు. సో వాళ్ళమ్మ తన కోసం వెళ్ళి వెతికింది, కనపడలేదు. D5 హౌస్ లో పనిచేసే సురేందర్ కోహ్లీని అడిగింది. తను తెలియదు, చూడలేదు అని చెప్పాడు. జ్యోతి వాళ్ళ నాన్న జబులాల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. బట్ దాన్ని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దాని తర్వాత పాయల్ అనే 20 ఏళ్ళ అమ్మాయి మిస్ అయింది. వాళ్ళ నాన్న పోలీసులు కంప్లైంట్ చేశారు బట్ అంతగా పట్టించుకోలేదు. అతను కొంచెం హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడారు. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చాలా మంది D5 హౌస్ దగ్గర నుంచి మిస్ అవ్వడం చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. సో వాళ్ళు సురేంద్ర కోహ్లీని సస్పెక్ట్ చేశారు. రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ మిశ్రా అండ్ ఇద్దరు వర్కర్స్ తో కలిసి ఆ ఇంటి చుట్టూ వెతికారు. వాళ్ళకి అక్కడ ఒక డీకంపోజిన్ హ్యాండ్ దొరికింది అండ్ డ్రైనేజ్ లో చాలా బోన్స్ అండ్ స్కల్స్ దొరికాయి. సో పోలీసులు హౌస్ ఓనర్ మోయిందర్ పందేర్ అని అండ్ అతని సర్వెంట్ అయిన సురేంద్ర కోహ్లీని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ డే పోలీసులు వాళ్ళ ఇంటి చుట్టూ సెర్చ్ చేశారు. అక్కడ వాళ్ళకి కొన్ని అస్థి పంజరాలు అండ్ బట్టలు, చెప్పులు ఇలాంటివి చాలా దొరికాయి. సో చప్పల్ జూతే బహుత్ సారే నాలే మే మిలే, ఉస్కే ఘర్ కే అందర్ మిలే. దీని తర్వాత కొంతమంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అండ్ మోయిందర్తో కలిసి ఏమి యాక్షన్ తీసుకోకుండా చాలా నెగ్లెక్ట్ ఉన్నారని గవర్నమెంట్ కొంతమంది పోలీసుల్ని సస్పెండ్ చేసింది. पुलिस वाले मिले हुए थे ना मुनिंदर से, तो इसलिए नहीं उसको पकड़ते थे. సో ఈ కేసుని గవర్నమెంట్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. సో సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ క్రైమ్స్ ని సురేంద్ర కోహ్లీనే చేశాడు అని చెప్పారు. అండ్ సురేంద్ర కోహ్లీ ఎలా కిడ్నాప్ చేసేవాడు, ఎలా సెక్సువల్ గా అసాల్ట్ చేసేవాడు అండ్ ఎలా బాడీని డిస్పోజ్ చేశాడో మొత్తం రివీల్ చేశారు. చిన్న పిల్లలకి స్వీట్స్ అండ్ చాక్లెట్స్ చూపించి ఇంట్లో తీసుకెళ్లి సెక్సువల్ గా అసాల్ట్ చేసి చంపేసేవాడు అని రివీల్ చేశారు సిబిఐ వాళ్ళు. అండ్ సిబిఐ వాళ్ళు ఇంకోటి రివీల్ చేశారు. తనకి కెనబాలిజం అండ్ నెక్రోఫిలియా సిమ్టమ్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. అండ్ కెనబాలిజం అండ్ నెక్రోఫిలియా అంటే ఏంటంటే, కెనబాలిజం అంటే చనిపోయిన మనుషులని తినడం. मैंने उसी टाइम तुरंत काट करके और इसका मैंने बाजू और ये सीने का एक पीस भी खाया था. अच्छा. हाँ जी, जो मैंने घर में मतलब किचन में बनाया था. అండ్ నెక్రోఫిలియా అంటే చనిపోయిన మనుషులతో సెక్స్ చేయడం. సో సిబిఐ వాళ్ళు ఇతని సైకోపాత్ గా లేబుల్ చేశారు. అండ్ మోయిందర్ పందేర్కి కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదని సిబిఐలో కొంచెం స్ట్రాంగ్ గా నమ్మారు. అండ్ 2 years ఇన్వెస్టిగేషన్ తర్వాత అస్థి పంజరాలు అండ్ ఎవిడెన్సెస్ హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. 2009 లో గజియాబాద్ కోర్టులో సురేంద్ర కోహ్లీ అండ్ మోయిందర్ పందేర్ 2005 లో 14 ఏళ్ల అమ్మాయిని చంపినట్టు కోర్టులో ప్రూవ్ అయింది. సో ఇద్దరికి కోర్టు ఉరిశిక్ష వేసింది. అండ్ సురేంద్ర కోహ్లీవి ఇంకా 4 కేసులు ప్రూవ్ అయ్యాయి. సో ఆ 4 కేసుల్లో కూడా ఉరిశిక్ష వేశారు. అండ్ సెప్టెంబర్ 10, 2009 లో మోయిందర్ సింగ్ నిరపరాధని అతను ఉరిశిక్ష రద్దు చేశారు. అండ్ అతనికి బెయిల్ కూడా ఇచ్చేశారు. సో ఇదంతా కోర్టులో ప్రూవ్ అయింది కాబట్టి అతనికి బెయిల్ ఇచ్చేశారు. 2011 ఫిబ్రవరి సుప్రీం కోర్టులో సురేంద్ర కోహ్లీ మీద ఉన్న ఒక ఉరిశిక్ష కేసు క్లియర్ అయింది. అండ్ దాని తర్వాత సురేంద్ర కోహ్లీ మర్సీ పిటిషన్ ఫైల్ చేశాడు. మర్సీ పిటిషన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నర్ కానీ క్షమాభిక్ష కోరడం. సో ఇతను ఉత్తరప్రదేశ్ గవర్నర్కి అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి క్షమాభిక్షను కోరాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని రిజెక్ట్ చేశాడు. అండ్ ఆ మెర్సీ పిటిషన్ పెండింగ్ లో ఉండడం వల్ల జాన్ 28, 2015 లో ఉరిశిక్షని జీవిత ఖైదుగా మార్చారు. అప్పటికే కోహ్లీ మీద 14 కేసెస్ ఉన్నాయి అండ్ మోయిందర్ మీద 2 కేసెస్ ఉన్నాయి. मेरे ख्याल से 14 के आसपास थी और पंडेर के खिलाफ सिर्फ 2 थी. సో ఈ కేసు నడుస్తూనే ఉంది. ఎటువంటి క్లూస్ లేదు, ఎటువంటి ఎవిడెన్సెస్ లేదు. అలా నడుస్తూ 16 అక్టోబర్ 2023 అలహాబాద్ హైకోర్టు వీళ్ళిద్దరిని వదిలేసింది. డ్యూ టు లాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ లేవని చెప్పి వీళ్ళిద్దరిని వదిలేసింది. సో అలా బెయిల్ మీద ఇద్దరు బయటకు వచ్చేసారు. సో ఇలా ఉంటే మేట్స్ మన ఇండియన్ లా సిస్టమ్ ఏదో ఒక లూపాలు పెట్టుకుని బయటకు వచ్చేస్తారు అనమాట. ఇలాంటి డబ్బు ఉన్న వాళ్ళంతా సో అంతే టీమేట్స్. సో అంతే ఈ వీడియో. చాలా కష్టపడి వీడియో చేసా, స్క్రిప్టింగ్ చేసా, ఎడిటింగ్ చేసా, వాయిస్ ఓవర్ ఇచ్చా, చాలా తంటలు పడి మీకోసం వీడియో చేసా. సో ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.